to me, numbers never lie, add it up, that's me. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ ఎడిటింగ్ అండ్ బీజిఎం చాలా వైరల్ అవుతుంది కదా. చాలా సింపుల్గా మీ మొబైల్లోనే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడ టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా. వాటి మీరు ఎవరైతే ఇమేజెస్ యాడ్ చేసుకుని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. నేను ఇక్కడైతే చేంజ్ చేసి చూపించట్లేదు. సో అన్ని లేయర్స్కి నేమ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో బ్యాక్ అయితే వచ్చేసి గూగుల్ జెమినైని అయితే ఓపెన్ చేసుకుని నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక ప్రాంప్ట్ ఇస్తే అది కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకొని మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో ఇమేజ్ అయితే సెండ్ చేస్తే అయితే వితిన్ సెకండ్స్లో అయితే ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసి ఎలెక్ట్ మోషన్ అయితే మళ్ళీ అయితే ఓపెన్ అయితే చేసుకొని ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుంది దానిపై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీరు ఏ ఇమేజ్ అయితే ఎడిట్ చేసుకున్నా ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే సో ఇక్కడ 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ లేయర్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడైతే బ్లూ కలర్లో లేయర్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకొని ఇప్పుడు ఇమేజ్ లేయర్పై అయితే ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేసి పేస్ట్ ద స్టైల్లో వెళ్ళి కలర్ అండ్ స్పీడ్ని అయితే పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేయండి. ఇమేజ్ అయితే అడ్జస్ట్ అవుతుంది. సో ఎఫెక్ట్తో పాటు ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయింది కదా. సో చూసారు కదా. ఇప్పుడు సెకండ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే మళ్ళీ అయితే ప్లస్ మీరు ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకునే ఇమేజ్ అయితే ఇంకోటి అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మళ్ళీ 3 లాంగ్ ప్లేస్ చేసి అయితే కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో కనిపిస్తుంది కదా, అలా అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేసి స్టైల్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేయండి. సో ఇప్పుడైతే మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకునే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేసి పేస్ట్ ద స్టైల్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేసి మళ్ళీ 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బీట్ మార్క్స్ అన్నిటికీ ఇమేజ్ అయితే ఇంతే సేమ్గా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ మీద మీకు అలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.